ఈ ఊరు మొత్తం ఒకటి కంట్రోల్లో ఉంది. అతనికి తెలియకుండా అడవిలో ఆకు కూడా కదలదు. ఎవరతను? పిచ్చయ్య నాయుడు. నాయుడు తాటి చెట్లు అంటాడు. వయసుతో పాటు చావు కూడా పెరుగుతుంది. అవునయ్యా. ఈ ఊర్లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సంక్రాంతికి జరిగే కర్రసాం పోటీల్లో గెలిచిన వాళ్లదే అధికారం. 40 సంవత్సరాలుగా పిచ్చయ్య నాయుడే గెలుస్తున్నాడు. ఈసారి కూడా అతనే గెలుస్తాడని అందరి నమ్మకం. ఇతన్ని కొనేస్తే అతనికి ఊరంటే ప్రాణం. అతను అధికారంలో ఉన్నంత వరకు ఈ ఊర్లో అడుగు పెట్టడం అసాధ్యం. ఇతని అపోజిషన్ ఎవరు? చెప్పాసరా ఓబులేసు, తప్పకుండా మనమే గెలుస్తాం. ఓడిపోతాడు. ఎవరా నువ్వు? ఆడోడిపోతాడా? ఆడెవడో తెలుసా? ఓబులాపురం ఓబులేసు. ఆడి బలం ఏంటో తెలుసా? ఒంటి చేత్తో 5 మదపు టేనుగుల్ని మట్టి కనిపించాడు. నన్ను గెలవమను చూద్దాం. ఒరే ఓబులేసు, ఎసేరా కొడుకుని. చస్తే శ్మశానానికి వెళ్తారు. నేనెక్కడుంటే అక్కడే శ్మశానం. ఎవరు సామి నువ్వు? ఫ్రెండ్, స్నేహితుణ్ణి. నీకీ ఊరి మీద పెత్తనం కావాలా? అట్ట అడుగుతావేం సామి? పెత్తనం పాయసం లాంటిది, తీయగుంటది. ప్రతిపక్షం పసరు లాంటిది, చేదుగుంటది. 40 ఏళ్ల నుంచి ఆ కుర్చీ కోసం ఎదురు చూస్తున్నా. నీకీ ఊరు మధ్య ఉన్న కుర్చీ కావాలి, నాకీ ఊరు చుట్టూ నా అడవి కావాలి. ఈసారి నీ తరపున పోటీలో నేను దిగుతాను. అర్థమైంది సామి. అధికారం నాది, అడవి నీది. చిన్న ఇన్నపం సామి. పోటీలో పిలిచైన ఆయన్ని ఓడించొద్దు, చంపేయండి. శత్రువు ఓడిపోవడం కన్నా కళ్ళ ముందు చచ్చిపోతే ఆ తృప్తి వేరు. నాయుడు, ఈసారి ఆ గుండప్పగాడి నీ మీద పోటీకి ఎవడో గట్టివాడిని దింపుతానంటున్నాడు. అలాంటి వెధవల నుంచి నా ఊరిని కాపాడుకోవాలనే బలమైన సంకల్పం ముందు ఏ బలం నిలబడదు. అయ్యా, 10 ఏళ్ల నాడు మీ మన్మడు గారు మీకు తిలకం దిద్ది పోటీకి పంపించారు. ఇప్పుడు కూడా బాబు వస్తే బాగుంటదయ్యా. బుద్ధి లేదురా నీకు? ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నావు? వాడన్నది నిజమేరా. మళ్ళీ 10 ఏళ్లకి నేనుంటానో లేదో తెలీదు. అందుకే ఈ సంక్రాంతికి నా మనవడు వచ్చే తీరాలి. 10 ఏళ్లుగా కనీసం నీతో మాట్లాడటానికి ఇష్టపడిన వాడు ఇప్పుడు ఎలా వస్తాడు రా? మావయ్య ఎలా ఉన్నారు? చావు కోసం ఎదురు చూస్తున్నాను బాబు. మావయ్య ఏమైంది? ఓహో, ఈ సంక్రాంతికైనా నా మనవడు వస్తాడా? నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను మావయ్య. నాన్న, పోనీ నేను చస్తే గాని వాడు రాడంటే చెప్పండి, చచ్చిపోతాను. మీరు అలా మాట్లాడకండి నాన్న. వాడిని ఎలాగోలా కన్విన్స్ చేసి నేను పంపిస్తాను. నాకు తెలుసమ్మా వాడిని మాట వింటాడని. మీరు జాగ్రత్త నాన్న. ఉంటాను తల్లి. బాలే మేనేజ్ చేసావురా. ఇప్పుడు వస్తాడు చూడు. నాన్న బాధ ఎప్పటికి అర్థం చేసుకుంటాడో ఏంటో వాడు. ఈ సంక్రాంతికి ఎలాగైనా వాడిని అక్కడికి పంపించాలి. ఎందుకు వాడు ఎక్కడ? ప్రియాని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. Merry Christmas, my dear children. This is for you. And this is... చిన్నప్పుడు శాంటా క్లాస్ నాకు ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చినా ఏదో ఒక మంచి జరిగేది. My child. Merry Christmas. థ్యాంక్ యూ శాంటా.
మెరీ క్రిస్మస్. God bless you. చాలా సంవత్సరాల తర్వాత శాంటా క్లాస్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు. అంటే ఈరోజు నాకేదో మంచి జరుగుతుంది. మిస్టర్ రావ్, ఎస్, థ్యాంక్ యూ శాంటా. మిమ్మల్ని రావు గారు పంపించారా? అవునండి, రావు గారి పంపించారు. లెట్స్ గో. యా. ఏమండి, ఏమైందండి? నా హ్యాండ్ బ్యాగ్ పోయిందండి. అందులో నా ఫోన్ కూడా ఉందండి. పాస్పోర్ట్ లేదు కదా? పాస్పోర్ట్ నా దగ్గరే ఉందండి. అది పోయిందని టెన్షన్ అవ్వకండి. ఇదేనా మిగిలిందని రిలాక్స్ అవ్వండి. ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్. అయినా మనం ఫస్ట్ టైం కలిసాం, ఇలా జరిగింది, ఎప్పటికీ మర్చిపోలేం. ఇలా పాజిటివ్ గా ఆలోచిస్తే ఎక్స్పీరియన్స్లు మిగులుతాయి. ఏసీ. ఫోన్. యా, థ్యాంక్ యూ. హలో, చెయ్, ఇక్కడ ట్రైన్ టెర్మినల్ దగ్గర పెద్ద గొడవ జరుగుతోంది. ఇస్ ఇట్? ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే, ఐమ్ కమింగ్. ఏమండి, మధ్యలో చిన్న ఇష్యూ, చూసుకుని వెళ్దాం. ఓకే ఓకే. స్టాప్ ఇట్. ఇంకా మాట్లాడమంటే చెప్పు తీసి కొడతాను. సెండ్ ఆఫ్ స్టేషన్ అమ్మని మెసేజ్ పెట్టడం సిగ్గులేదే? ఫస్ట్ నువ్వు మెసేజ్ పెట్టావని నేను పెట్టాను. ముందు నువ్వే పెట్టావు. నువ్వే పెట్టావు. నువ్వే పెట్టావు. నువ్వే పెట్టావు. నువ్వే పెట్టావే? నేను పెట్టాను. నువ్వెందుకు పెట్టావా? నువ్వు రోజు తాగేసి శీలా నాకు ఫోన్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు అని ఏడుస్తుంటే నీ ఫోన్ నుంచి నేనే పెట్టాను. నువ్వు నా కోసం ఏడుస్తున్నావా? ఏ, నువ్వు మాత్రం వాడి కోసం ఏడవట్లేదా? ఏంటి ఇది కూడా నా కోసం వెయిట్ చేస్తుందా? బావా, మీ ఇద్దరి మధ్య ఉన్న చిన్న ఈగో ప్రాబ్లం, అది తీసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. శీలా సారీ చెప్పు. సారీ. ఐఎమ్ ఆల్సో సారీ. పర్లేదు లేవే, Go, go. అదెంత పని బా. నువ్వు రావే. లవ్ యూ రా. లవ్ యూ టూ. ఎవరైనా మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయడం నాకు అలవాటు. ఇద్దరిని కలపాలనే నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. ఐఎమ్ ఇంప్రెస్డ్. బా, ట్రైన్ కు 3 hours లేట్ అంటరా. ఎడ వెయిట్ చేస్తాడు? వాటర్ కరెంట్ బ్యాగ్ లో ఉంది, వేసేస్తాను. పద పోదాం. రేయ్, ఇలాంటప్పుడు నీ బ్రెయిన్ ఫ్రిడ్జ్ లో పెట్టి నా బ్రెయిన్ తో ఆలోచించు. ఇప్పుడే ప్యాచ్ అయింది, దాని ప్లాంట్ కింద కన్వర్ట్ చేసి ఫ్రూట్స్ ఎంజాయ్ చేయరా. నేను ఫ్రూట్స్ తిన్నగా. తాను తింటే వెళ్ళు, మరి మా ఫోన్ చేస్తే మనం ఆఫ్ చేస్తాం. నేను చంపేస్తాను. చంపేరా? ఇలా? ఏంటి 3 hours వెయిట్ చేయాలా? నా వల్ల కాదు, నాకు బోర్ కొడుతుంది. బోరా? ఎప్పుడైనా మీ లైఫ్ లో రివైండ్ చేసుకుని హైలైట్స్ ఏంటని చూసుకుంటే ఈ 3 hours 3D లో కనిపిస్తాయి. రియలీ? యా, బట్ కండిషన్స్ అప్లై. ఈ 3 hours మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే చూడాలి. అప్పుడే మీకు ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. బై ద వే, అంశే, నిజంగానే నీతో ఉంటే టైం తెలీదు. యూ ఇంప్రెస్డ్ మీ అ లాట్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఇక్కడ ఉండే 5 days నా కోసం టైం స్పెండ్ చేయగలరా? మై ప్లెజర్. థ్యాంక్ యూ. ఇదేనండి రావు గారి ఇల్లు. రేయ్, మ్యామ్ లగేజ్ తీసుకురా. నాకు డిక్కి తిను రాదు. ఇంతవరకు పేపర్ చేస్తున్నాడు బా. కరెక్టేవా? ఇంత లేట్ క్యాచ్ చేసావేంట్రా? అంత ఫాస్ట్ గా కరెక్టేవా? టైం రా, మన టైం బాగుంటే అన్ని అలా కలిసి వచ్చేస్తాయి. ఈ 5 days లో అమ్మాయిని టోటల్ గా ఫ్లాట్ చేసి ఇక్కడే పర్మనెంట్ గుండి పెళ్లి చేస్తాను చూడు. ఆల్ ది బెస్ట్. లగేజ్ తెచ్చి ప్లీజ్ కమ్. షూర్. ఇతను ఎప్పుడు మీతోనే ఉంటాడా? యా, దిష్టి తగలకుండా. ఏమండి, బయట జరిగింది ఏది లోపల చెప్పకనే. హలో, ఆ? నా దగ్గర సీక్రెట్ దాచడం అంటే స్విస్ బ్యాంక్ లో బ్లాక్ మనీ దాచినట్టే. అవునా? హా, అయితే సూపర్. సూపరే. మా ఏమంటాడు చూసుకోండి. కోపంగా చూస్తున్నారే, ఆయన మా డాడీ. లేట్ గా వచ్చాం కదా. సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, 8 languages మీద కమాండ్. కానీ ఇంట్లో అందరు తెలుగులోనే మాట్లాడానండి మ్యాన్. నవ్వుతూ వస్తుందే మా మమ్మీ, కొత్తగా వచ్చారు కదా, హౌస్ వైఫ్, ఎక్సలెంట్ కుక్. మా అందరిని ఫీడ్ చేసి తను స్లిమ్ అయిపోయింది పాపం. కాఫీ. రవి ప్రకాష్ మా పెద్ద బావ, రాజేష్ వాళ్ళ అన్నయ్య. డాడీతో పాటు బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. అయితే నిద్రలో ఉంటాడు, లేకపోతే నెట్లో ఉంటాడు. మనుషులు మాత్రం ఉండడు. అమాయకంగా చూస్తుందే మసీరక్క, మిసెస్ రవిప్రకాష్. సో ఒక కోపం, ఒక అమాయకత్వం, ఒక ఆవేశం, ఒక అల్లరి, ఇలా ఇన్ని వేరియేషన్స్ ఉన్న ఎమోషనల్ ఫ్యామిలీ మాది. ఏం డాడీ? ఎవరి అమ్మాయి? అదిగో చూసారా టైమింగ్. ఎవడంటావేంటి, నువ్వే పికప్ చేసుకోమన్నావు కదా. నేను పికప్ చేసుకోమని చెప్పింది ఆ అమ్మాయిని. ప్రియా, ఆ? ఎయిర్పోర్ట్ లో నీ కోసం 3 hours వెయిట్ చేశాను. ఎగ్జామ్ మిస్ అవుతానని ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నీ ఫోన్ ఆఫ్ లో ఉంటే నేను వెళ్ళి తీసుకొచ్చాను. అంటే ఈ అమ్మాయి. అంటే మీరు కేఎన్ రావు గారు కాదా అంకుల్? నా పేరు కేజీ రావు అమ్మా. సారీ డాడీ, ప్రియ పేరు గుర్తు రాలేదు, నీ పేరు పూర్తిగా రాయలేదు. సరిగ్గా చూసుకోగలదా? నాకు ఇక్కడ ఎవరు తెలియదు. అయ్యో, ఫోన్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆపమ్మా. నేను అనుకోమా. నువ్వు ఆపా. ఏమండి, పాస్పోర్ట్ కోసం రోజులు ఇంట్లో వెయిట్ చేస్తారు. వీసా కోసం గంటల ఎంబసీలో వెయిట్ చేస్తారు. అరే, కావాల్సిన కోసం కాసేపు ఏర్పాట్లు వెయిట్ చేయాలండి. అనే ఎంతమంది రావులు? కేవీ రావు, కేఎస్ రావు, కేజే రావు, విఎన్ రావు, పిఎన్ రావు, ఎంఎన్ రావు, ప్రతి అడ్డమైన రావే. ఏం మాయా? అబ్బా, నువ్వు కూడా రావే కదా. సారీ మాయా. అసలు ఇతను లవ్ స్టోరీ వల్ల ఇంత లేట్ అయింది అంకుల్. స్విస్ బ్యాంక్ అన్నా. Shut up.
పైగా వోడ్కా తాగేసి అమ్మాయితో గొడవ పెట్టుకున్నాడు అంకుల్. ఏరా ఓట్కా తాగావా? బిస్కీ తాగితే గౌట్ వస్తుంది, బ్రాందీ తాగితే డౌట్ వస్తుంది. అందుకే వోడ్కా ప్రిఫర్ చేస్తాను అన్నయ్య. చిచి. అయినా ఒక కన్ఫ్యూజన్, ఒక పొరపాటు, ఒక తప్పు అన్ని ఒకే సిచ్యువేషన్ లో ఎలా చేశారా? అదేదో ఫార్చునేట్ గా చిచి అన్ఫార్చునేట్ గా అయిపోయింది డాడీ. ఇంతకీ నీ పేరేంటమ్మా? మీరా వెళ్ళంకి. ఈమెయిల్ ఐడిలో ఉంది కదా మాయా. కేఎన్ రావు గారి గురించి డీటెయిల్స్ ఏమైనా తెలుసా అమ్మా? మ్యూజియం డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారని తెలుసు అంకుల్. రేయ్, ఈ అమ్మాయిని అన్ని మ్యూజియంస్ కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేయి. దొరక్కపోతే ఇది కూడా వ్యాలిడ్ పాయింటే, దీని మీద కూడా డిస్కస్ చేయాలి. ఏంటో డిస్కస్